హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా, కేకే న్యూస్ తెలంగాణ ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి మా ఛానల్ని. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు పోచారం మున్సిపాలిటీ కాన్స్టిట్యున్సీలో అక్రమ కట్టడాలు అయితే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే గతంలో అదే పోచారం మున్సిపాలిటీలో అంతకుముందు ఉన్న కమిషనరు ఒక 6 నెలల క్రితం వేరే కమిషనర్ ఉండే, కానీ అప్పుడు అంతా అన్యాయమకర కట్టడాలు లేవు. ఈ మధ్యన ఇప్పుడు ఎవరైతే పోచారం మున్సిపల్ కమిషన్ ఉన్నాడో ఈ 6 మంత్స్ 7 మంత్స్ నుండి ఇష్టం ఉన్నట్టు అక్రమ కట్టడాలు ఫుల్ సపోర్ట్ వాళ్ళకు. ఫుల్ సపోర్ట్. ఇది సమాచారం వచ్చింది మనకు. ఆయన మాటలు కానీ ఆయన పద్ధతి కానీ ఒక కమిషన్ లాగా మాట్లాడుతలేడు, ఒక సెటిల్మెంట్ లాగా మాట్లాడుతుండు. నేను ఇలా వేరే ఈరోజు వేరే నేను ఏ సార్ మీ ఏరియాలో ఇట్లా జరుగుతుంది, ఒక సెట్ విషయంలో ఇట్లా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయంటే మీ అందరికి సెటిల్మెంట్ చేయాలా? నేను ఒక రిపోర్ట్తో మాట్లాడే పద్ధతి అదా ఒక కమిషనర్ అయి ఉండి నేను స్టూడియోకి వచ్చిన సార్ ఇట్లా సంగతి నేను ఒక స్టోరీ చేసిన, ఆల్రెడీ ఆ షెడ్ వర్క్ మొత్తం అయిపోయింది. ఏ సార్ దాని పర్మిషన్ లేదు అని అడిగితే మేము గుల్లగొడతాం కదా. ఎప్పుడండి గుల్లగొట్టేది సార్? మీరు మొత్తం వర్క్ అయిపోయింది, కింద ఫ్లోర్ వేస్తే అయిపోతుంది అంటే మీకేమైనా సెటిల్మెంట్ చేయాలా? నన్ను పట్టుకొని అంటుండే ఆయన. నేను సెటిల్మెంట్ చేయాలా అంటే మీరు ఎంతమంది సెటిల్మెంట్ చేస్తుంటే మీరు అంటే సెటిల్మెంట్ చేయమని చెప్పినావా? మేము మాట్లాడేది మాత్రము పోచారం మున్సిపల్ డెవలప్ కోసము, పోచారం డెవలప్ గురించి, పోచారం అభివృద్ధి కోసము వాళ్ళ పన్నులు కడితే పోచారం మున్సిపల్ డెవలప్ అయిందని మాట్లాడతాం. అది మా పని. ప్రజల కోసం ఉన్న అన్యాయం జరిగితే అన్యాయం అని మాట్లాడదాం. ఇవాళ మీ దగ్గరికి వస్తే మీరు ఏం మాట్లాడతారు? ఒకసారి షెడ్ చూపిస్తాం, మీరు చూడండి. పోచారం మున్సిపాలిటీకి వస్తుంది, దాదాపు ఏం లేదా కానీ 1500 గజాల ప్లేస్. ఇది ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇట్లా భారీ లోపల వర్క్ మొత్తం అయిపోయింది. సార్ మొత్తం గుల్లగొడతాడు. అది పర్మిషన్ తీసుకొని ఈ రకంగా నడిపిస్తారు. కొంచెం ముందుకెళ్తాం మనము. దాదాపు 1500 గజాల ప్లేస్ మొదలు పెడితే ఆ చివరి వరకు ఇంకొంచెం ముందుకు చూస్తే మీకు అర్థమయ్యేది చూపిస్తాం మీకు. ఇది పరిస్థితి. అయితే ఇది విషయం పరిస్థితి మీకు చూపెట్టేది ఏంటంటే ఒకసారి దీని విషయం చెప్పాను కదా మీకు. అయితే ఎలాంటి పర్మిషన్ లేదు, దీనికి పర్మిషన్ లేదు. ఈ షెడ్ వచ్చేసి ఎక్కడ అంటే మనకు కొరంలో పోతుంటాం. కొరంలో నుండి అది వాస్తవానికి గతంలో గ్రామ పంచాయతీ వస్తుంది కొరంలో, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, పోచారం మున్సిపాలిటీ అయిపోయింది. కొరంలో రోడ్డు పోతుంటే రైట్ సైడ్ కాలేజ్ పక్కన వస్తుంది షెడ్. ఇవాళ ఒక గరీబోళ్ళు ఇల్లు కట్టుకుంటే 1 లక్ష రూపాయలు పర్మిషన్ కావాలి. 1 లక్ష రూపాయలు పర్మిషన్ కావాలి. ఇదే షెడ్ చూసుకున్నట్టయితే 1500 గజాలు. 1500 గజాలు అంటే ఏమంటే 15 లక్షల పన్ను కట్టాలి, మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే నువ్వు గండి కొట్టినట్టే కదా. 15 లక్షల బడ్జెట్ని ఒక మినిమం 10 లక్షలు వేసుకో. 10 లక్షలు మున్సిపాలిటీగా గండి కొట్టినట్టే కదా, లాస్ అయినట్టే కదా. మరి 15 లక్షలు అనేది 8 లక్షలు అనేది మరి ఎవరికి వస్తున్నారు అన్నట్టు? పర్మిషన్ లేకుండా 1500 గజాలు ఇంతపై సెట్ వేసి అందరూ ఒకటే కుమ్మక్కాయి పంచుకుంటారు అన్నట్ట. మరి టౌన్ ప్లానింగ్ టీం కానీ కమిషనర్ కానీ కమిషన్ టీం కానీ ఈరోజు మాట్లాడితే రిపోర్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అదే పోచారం మున్సిపాలిటీలో రిపోర్టర్ గురించి తప్పు మాట్లాడుతున్నారు. ఇలా నిన్న నేను స్వయంగా నా సేవలో నేను ఏంది సార్ ఈ పంచాయతీ అంటే ఏం మాట్లాడుతున్నారు సార్ నాతో మీరు? నేను గుళ్ళ కొడతావు సార్, అంతా మొత్తం వర్క్ అంతా అయిపోయింది, కింద ఫ్లోర్ అయితే అయిపోతుంది. ఇది ఫుడ్ కోర్టు. ఈ ఫుడ్ కోర్ట్ అనేది ఇలా 3 పార్ట్నర్లు అట. ఈ 3 పార్ట్నర్లు కమిషనర్ కుమ్మక్కాయి ఏ పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేకుండా కడుతురు. వాళ్ళట ఆ 3 పార్ట్నర్లు అట ఫోన్ చేశాట, రిపోర్టర్లు ఫోన్ చేస్తానట, మీకు గణించడం చెప్తారట. రిపోర్టర్ అని జర్నలిస్ట్ పేరు ఖరాబ్ చేస్తున్నారు ఈ 3 ఓనర్లు. మీరు ఎందుకు మాట్లాడుతున్నా? మీరు పర్మిషన్ తీసుకొని పోచారం మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని మున్సిపాలిటీ గండి కొట్టకుండా డెవలప్ కోసం మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు నేను అడిగితే ఏమంటున్నాను కదా, మీకు సెటిల్మెంట్ చేయను ఆ రిపోర్టర్ అందరికీ అంటే మా రిపోర్టర్ మీ దగ్గరకు వచ్చినారు, ఈ సైడ్ కోసం వచ్చినారు సెటిల్మెంట్ చేయమని. నేను అన్నా కూడా మేము అడిగినట్టు ఏమైనా ఎవరు చూపెట్టని చెప్పాను, నేను రికార్డింగ్ చూపెట్టని చెప్పిన. కేకే న్యూస్ ఎప్పుడే కానీ ప్రజల కోసం ఉంటుంది, ప్రజల సేవ కోసం ఉంటుంది, అభివృద్ధి కోసం మాట్లాడుతుంది. ఏ మున్సిపాలిటీ కానీ వాళ్ళ డెవలప్ కోసం మాట్లాడుతుంది, వాళ్ళ ఏరియా డెవలప్ కోసం మాట్లాడుతుంది తప్ప అన్యాయము లంచాలకు లంచాలు తీసుకుని మాత్రం ఉండదు.
కమిషనర్ గారు నేను అంటే మామూలుగా ఎన్నో స్టేట్లలో ఇప్పుడు ఎన్నో మున్సిపాలిటీ ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీ కమిషన్లు చూసినా కానీ దాదాపు ఒక 20-30 మంది కమిషన్లు చూసినా కానీ ఇదే పోచారం మున్సిపల్ కమిషన్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఆయన మాట్లాడు, రాశిగా మాట్లాడు, ఆఫీస్కి పోతే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు. నిన్న మేము స్టోరీ కూడా చేసినాం. ఈ స్టోరీ విషయంలో కూడా స్టోరీ కూడా ఆయనకు మేము కమిషనర్ కూడా సార్ కూడా మేము లింక్ పెట్టినా కానీ ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ లేదు. ఇలా ఆఫీస్కి వెళ్తే ఈ రకంగా మాట్లాడతాడు ఆయన. ఇదే పోచారం కాన్స్టిట్యూన్సీలో ఎన్నో అక్రమ కట్టాలు ఇక విచ్చలవిడి జరుగుతున్నాయని నాకు అర్థమైపోయింది. ఇవాళ మాట్లాడితే నాకు అర్థమైపోయింది. ఇది ఒక్కసారి కాదు, చాలా సెట్లు అక్రమ కట్టడాలు. అంటే ఇలా ఒక 100 గదులు అనుకున్నాను, ఇంతకుముందు చెప్పాను. 100 గదులు మన పర్మిషన్ ₹1,00,000 అంటే ఏం లేదా కానీ 15 లక్షలు 10 లక్షలు అనుకో. మరి ఎటువైనా ఇవన్నీ ఎందుకు సపోర్ట్ చేస్తారు వీళ్ళకు? మున్సిపాలిటీ కమిషన్ ఎందుకు సపోర్ట్ చేసిన అడుగుతున్నా ఈ విషయం, సెట్ విషయంలో నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ప్రజలు అందరికి అర్థం కావాలి. ఇది ఒక్కటి కాదు, ప్రతి ఏరియాలో అక్రమ కట్టలు కడుతున్నాం, మేము మాట్లాడుతుంటాం, వీడియో చేస్తుంటాం, చూపిస్తుంటాం. మేము చూపించిన తర్వాత ఒకవేళ రిజల్ట్ రాకపోతే అక్కడ టౌన్ ప్లాన్ కలుసుడా, టౌన్ ప్లాన్ టీం కలుసుడా, లేకపోతే కమిషన్ కలుసుడా, కమిషన్ టీం కలుసుడా ఉంటుంది. కానీ ఈరోజు ఇదే వీడియో చేసి ఈ వీడియో చేసిన తర్వాత నేను పోచారం మున్సిపాలిటీ పోయి ఇట్లా వస్తున్నా సార్ అంటే రెస్పాన్స్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పోయి ఇట్లా మాట్లాడితే ఆయన కార్లో బయట ఉండి ఆఫీస్కి వచ్చి కార్లో కూర్చొని కొంచెం రాషిగా మాట్లాడడం జరిగింది. అయితే ఏంది మేము చూసుకుంటాము, మీకెందుకు, రిపోర్టర్ బాగా అడుగుతుర్రు, మీకేం సంబంధం, మాకేం సంబంధం, మేము ఉన్నదే ప్రజల కోసం సార్, ఉన్నదే ప్రజల కోసం, జనాల కోసమే. మీ దృష్టి తీసుకొచ్చడానికి మేము ఉన్నాం. ఏడు అన్యాయం అయినా తీసుకొచ్చి ఇది అన్యాయం సార్, ఇది అక్రమం కడుతుంది సార్, ఇది చూడండి సార్ అని చెప్పడానికి మేము ఉన్నాం. అంతే తప్ప కుమ్మకాయ కాదు, అందరిలోకి కాదు మాట్లాడేది నేను. మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని మీద సరైన చర్యలు తీసుకోవాలి, దాని మీద బడ్జెట్ తీసుకోవాలి, అది ఎందుకు అట్లా కట్టిరో మీరు అడగాలి, పండుగ కట్టిపించుకోవాలి. ఈరోజు మీరు మొత్తం అభివృద్ధి మొత్తం ఖరాబ్ మీద అర్థమైపోయింది. పోచారం మున్సిపాలిటీ డెవలప్ మొత్తం ఖరాబ్ అవుతుందో నాకు అర్థమైంది క్లియర్గా. ఎందుకంటే 1500 గజాల ప్లేస్ని ఇట్లా అంగం చేసి పెడుతున్నారు, పెద్ద సెట్ ఇది. వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలే. మరి ఇంత సపోర్ట్ చేస్తారు మీరు. అదే ప్రకారము ఇప్పుడైతే లీడర్స్ లేరు, గవర్నమెంట్ లేదు. ఇక అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ కార్పొరేటర్లు కానీ, చైర్మన్ కానీ, మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ లేరు. కాబట్టి ఏమున్నా మున్సిపాలిటీ గవర్నమెంట్ ఎంప్లాయీ మాత్రమే ఉంటారు. ఈ టౌన్ ప్లానింగ్ లేకపోతే కమిషనర్ టీం, టౌన్ ప్లాన్ టీం, ఇది ఇంతవరకే నడుస్తుంది. మరి ఇది నడిచినప్పుడు మీరు దీని మీద మేము ఒక జెంట్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళ మాట పట్టించుకొని అలా రెస్పెక్ట్ ఇచ్చి అవునా మరి మేము చేస్తాము చూస్తాము అలా అనకుండా వాళ్ళ కుమ్మక్కయ్య వాళ్ళ సపోర్ట్గా మాట్లాడు అంటే మీరు ఎన్ని తీసుకున్నారని చెప్తారు కూడా కొంతమంది. మాకు అది కూడా దృష్టికి వచ్చింది. ఉట్టిగా ఇంత పెద్ద సార్ ఉట్టిగా తీసుకులేదు సార్, వాళ్ళకి ఏమో కట్నకాలుగా ముట్టినాయి అందుకే ఊపుకున్నారు సార్ అని చెప్తారు. అది కూడా మా దృష్టికి వచ్చింది. ఇంత మీరు పట్టించుకుంటారు కారం బాటికి వస్తుంది కదా సార్. కావున కమిషనర్ గారు దీనిపైన మీ చర్యలు తీసుకోవాలి. మరి చెప్తున్నా నేను, మీ టౌన్ ప్లాన్ టీం కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, లేకపోతే పోచారం మున్సిపల్ కమిషనర్ కానీ ఈ సెట్ పైన చర్యలు తీసుకోవాలని ఎప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.